నరసరావుపేట ఏరియా వైద్యశాల నందు కీర్తిశేషులు నాగసరపు రామారావు వారి ధర్మపత్ని కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గార్ల జ్ఞాపకార్థం ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ మహిళలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన నాగసరపు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, సుబ్బరత్నం గారి పేరు మీదుగా నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, వారి కుటుంబ సభ్యులు రామ్దేవ్ గుప్తా గారు, రూపేష్ గుప్తా గారు ఇద్దరు కూడా వంశపారంపర్య ధర్మకర్తలుగా పట్టణవలసిన గుడిని మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎన్ కాలేజీని మెయింటైన్ చేస్తున్నారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన జమీందార్ గారు మరి ఏదే విధంగా వంశపారంపర్య ధర్మకర్తగా కోటప్పకుండా ఉంటున్నారు. అదేవిధంగా నర్సరావుపేటలో 6 వయసు ప్రముఖులు కొంతమంది బడి గుడి మరి అన్నదానాలు చేయటం ఇవన్నీ కూడా దగ్గరుండి వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నారు. అటువంటి అదృష్టం దేవుడు వారికి ఇచ్చినందుకు నిజంగా ఆ కుటుంబం ధన్యమైంది. ఆ విధంగా చేయటం వల్ల వాళ్ళు అన్నదానాన్ని చేయగలుగుతున్నారు, బడి గుడి మెయింటైన్ చేయగలుగుతున్నారు. అదొక దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళకి వచ్చిన దాంట్లో సిఎస్ఆర్ ఫండ్ లాగా ఇవాళ నర్సరావుపేట పట్టణంలో ఏరియా హాస్పిటల్, ఇది 75 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది అనాదిగా. అటువంటి హాస్పిటల్లో ఇవాళ గర్భిణీ స్త్రీలందరూ కూడా 300 మందికి పౌష్టికాహారాన్ని అందజేయడానికి మరి నాగసరపు సుబ్బరాయ గుప్తా గారు, రామ్దేవ్ గుప్తా గారు, రూపేష్ గుప్తా గారు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. నిజంగా వారి జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మాకు అందరూ రాష్ట్ర నాయకులు మానకొండ శివప్రసాద్ గారు, అదేవిధంగా మన బీసీ నాయకులు యాదవ్ గారు, ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా రావడం చాలా గొప్ప విశేషం. మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, అట్లాగే మా అమ్మగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారుల పేర్ల మీదుగా ఈ రోజున ప్రతి నెల కూడా 9వ తారీఖు ఇక్కడికి మన గవర్నమెంట్ ఆసుపత్రిలోకి గర్భిణీ స్త్రీలు చెకప్కు వస్తారు. మరి ఈ కార్యక్రమం ఈ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి విశిష్ట అతిథిగా ఇచ్చేసిన మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ ముందు 4-5 సంవత్సరాలు అప్పుడు చేసాం. అప్పుడు స్పీకర్ గారు డాక్టర్ కోటెల శివప్రసాదరావు గారు ప్రారంభం చేశారు. ఈ కోవిడ్ తర్వాత ఇప్పుడు ఈ రోజున మరి మన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతుల మీదుగా మరలా ఈరోజు ప్రారంభించి ప్రతి నెల కూడా కంటిన్యూగా 9వ తారీఖు ఇక్కడికి వచ్చే గర్భిణీ స్త్రీలు సుమారు 150 మంది చెకప్కి వస్తారు. వారితో పాటు వారి తోడుగా వచ్చే వాళ్ళు కూడా 200 మంది ఉంటారు. సుమారు 350 మందికి ప్రతి నెల కూడా 9వ తారీఖు మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారుల పేర్ల మీదుగా జరుగుద్దని చెప్తూ